Hello everyone, welcome to Legit Law by Priya, your one-stop channel for law learning, competitive exam preparation, and legal awareness. I am Priya, Assistant Professor of Law, and I started this channel to make law learning simple, relatable, and accessible to everyone. Here, you'll not only get exam strategies for UGC NET, PG SET, and other law exams, but also you'll get regular law updates, including your important judgments, recent amendments, and trending legal news. In short, this is your complete legal learning corner. ఏడ చదువు ఈజీగా కానీ డెప్త్ లో నేర్చుకుంటాం. So if you're passionate about law and want to study, stay updated with what's happening in legal world, do subscribe because Legit Law by Priya is here to guide you every step of the way. Now, let's get started with our first topic, that is 50-day PG set study plan. Here, I'll guide you for both paper 1 as well as paper 2 law how to proceed in this upcoming 50 days. So let's begin with a quick look at TG set structure. So here మనకి టీజీ సెట్ లో పేపర్ 1 ఇంకా పేపర్ 2 ఉంటుంది. Same as your net exam, that is your UGC net exam, we have two papers. One is paper 1, that is general awareness, and paper 2, which is your specialization, the law అయి ఉండొచ్చు, కామర్స్ అయి ఉండొచ్చు. So for us it is law. సో మనకు పేపర్ 1 లో 50 క్వశ్చన్స్ ఉంటుంది, ఇంకా పేపర్ 2 లో 100 క్వశ్చన్స్ ఉంటుంది. సో per question మనకి 2 మార్క్స్ వస్తుంది. That is, here we'll get 100 marks and here we'll be getting 200 marks. Totally మనకి 300 marks కి మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాంట్లో మనకి ఏమి నెగటివ్ మార్కింగ్ ఉండదు. సో ఈవెన్ ఇఫ్ యుల్ బి మార్కింగ్ ఎనీ రాంగ్ క్వశ్చన్ అండ్ అంటే రాంగ్ ఆన్సర్, సో దెర్ ఇస్ no risk in doing that. You can attempt 100%. You can attempt 100%, and thereon our plan will be to not to skip anything in your question paper and attempt every question. For paper 1, you'll be having same syllabus what we had for UGC NET, and even for paper 2, you'll be having the same law syllabus what you had for UGC NET. సో మనకి రెండిటి కలిపి 300 మార్క్స్ ఉంటుంది. ఇంకా అది కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్, అంటే మనకు కంప్యూటర్ బేస్డ్ పెన్ అండ్ పేపర్ కాకుండా కంప్యూటర్ బేస్డ్ మోడ్ లో ఉంటుంది. అండ్ సో మనము ఎవ్రీ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఒకవేళ మిస్ అయితే అది మన లాస్. మనం ఏ క్వశ్చన్ మిస్ చేయొద్దు. ఇంకా మనకు ఫస్ట్ పేపర్ ఉట్టి మన జనరల్ నాలెడ్జ్, దట్ ఇస్ యాజ్ మనము అసిస్టెంట్ ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నాము, మన రీసెర్చ్ స్కిల్స్, మన టీచింగ్ యాప్టిట్యూడ్, దాన్ని టెస్ట్ చేస్తుంది. దాంట్లో మనకు బేసిక్ మ్యాథ్, లాజికల్ రీజనింగ్, డిఐ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. వేరాస్ కమింగ్ టు పేపర్ 2, మన కోర్ సబ్జెక్ట్, దట్ ఇస్ కోర్ ఏరియా లా, ఆడ మనకి డెప్త్ లో జురిస్ప్రుడెన్స్, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, యాజ్ వెల్ యాజ్ మనది క్రిమినల్ ఐపీసీ, బిఎస్, అంటే ఇప్పుడు మనకి బిఎస్ఏ, బిఎన్ఎస్ఎస్ అది ఉంది కదా, అది మనది కోర్ సబ్జెక్ట్. సో పేపర్ 2 విల్ బి టెస్టింగ్ ఆర్ స్పెషలైజేషన్, దట్ ఇస్ law for us యాజ్ వెల్. దాంట్లో మనకు డెప్త్ లో కొన్ని క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ పేపర్ 2 మనము యూ కెన్ థింక్ దట్ ఇట్ ఇస్ స్కోరింగ్ పార్ట్. సో మనము 50-day ప్లాన్ ని త్రీ ఫేసెస్ లో డివైడ్ చేసేద్దాం 50 days కి. ఫస్ట్ ఫేజ్ దట్ విల్ బి హ్యావింగ్ కోర్, అంటే మనము బేసిక్ నుండి స్టార్ట్ చేస్తాం. మన కాన్సెప్ట్స్ ని క్లియర్ చేసేసుకుంటాము. ఒక 4 to 6 hours పర్ డే మనము వీ నీడ్ టు జస్ట్ గివ్ టు క్లియర్ అవర్ కాన్సెప్ట్స్, అంటే మనకి ఏమొచ్చు ఏమి రాదు దాని మీద ఫోకస్ చేద్దాం. ఫస్ట్ ఫేజ్ 1 విల్ బి ఫోకసింగ్ ఆన్ ఫౌండేషన్ ఫేజ్. దాంట్లో మనం కాన్సెప్ట్స్ చదువుకుంటాము. ఫేజ్ 2 లో మనం కొంచెం ఎక్స్పాండ్ చేసి కొన్ని టఫ్ సబ్జెక్ట్స్ ని ప్రాక్టీస్ చేద్దాం. ఫర్ యూ ఇఫ్ ఇట్ క్యాన్ బి మ్యాథ్, ఫేజ్ 2 లో మనం మ్యాథ్, డిఐ లాంటి టఫ్ సబ్జెక్ట్ ని చేద్దాం. ఇంకా ఫేజ్ 3 టోటలీ మనం రివిజన్ కి ఇస్తాం. సో కమింగ్ టు ఫేజ్ 1, దట్ ఇస్ డే 1 to day 20. అయితే మనం ఫస్ట్ ఫేజ్ కి 20 days ఇచ్చాం. మనం ఐ అగ్రీ, ఇప్పుడు మనకు మన సెట్ ఎగ్జామ్ డిసెంబర్ 2nd week లో ఉంది. మనకు టైం ఉంది, 50 days కన్నా ఎక్కువనే ఉంది. కానీ మన దివాళీ హాలిడేస్ లేకపోతే ఏదైనా బఫర్ డేస్ పెట్టుకొని విల్ బి థింకింగ్ వీ హ్యావ్ ఓన్లీ 50 days. ఇంకా దాంట్లో మనం ఫస్ట్ 20 days ఓన్లీ కాన్సెప్ట్ ఫౌండేషన్ చేద్దాం. అంటే బేసిక్స్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ ఏంది, ఇది ఏంది,
ఇంటర్నేషనల్ పబ్లిక్ లాలో ఏమున్నది, టార్ట్స్ లో మనకి పర్టికులర్ ప్రొవిజన్ ఏమంటుంది, ఏ జడ్జ్మెంట్ దేని గురించి మాట్లాడుతుంది, దట్ ఈస్ ఆర్ బేసిక్ ఫౌండేషన్. అయితే ఫస్ట్ 20 days వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ బేసిక్స్ ఫౌండేషన్స్. సో కమింగ్ టు పేపర్ 1, మనము టీచింగ్ మెథడ్స్ మీద ఫోకస్ చేయొచ్చు. బికాస్ మనకి ఇది ఆ, మనది స్కోరింగ్ పాయింట్ ఏముంటుంది పేపర్ 1 లో అంటే టీచింగ్ మెథడ్స్, రీసెర్చ్ స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్. అయితే మనము ఫస్ట్ 20 days దీని మీద ఫోకస్ చేద్దాం, దట్ ఇస్ టీచింగ్ మెథడ్స్, రీసెర్చ్, కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రతిరోజు మనము ఒకటి ఆర్సి రీడింగ్ కాంప్రహెన్షన్ అనే ఒకటి ఉంటుంది. మనకు ప్యాసేజ్ చదివి క్వశ్చన్స్ ఇస్తారు, దాన్ని ఆన్సర్ చేయడం. సో ఆర్సి విల్ బి ఎవ్రీడే ఒక ఆర్సి, ఒక పారాగ్రాఫ్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయడం, లేకపోతే ఒక పర్టికులర్ ప్రాక్టికల్ సబ్జెక్ట్ లైక్ మ్యాథ్, లేకపోయినా డిఐ, లేకపోతే లాజికల్ రీజనింగ్ ఎవ్రీడే మనం సాల్వ్ చేయాలి. సో పేపర్ 1 ఫోకస్ ఏమో ఈ 3 సబ్జెక్ట్స్ మీద పెట్టి సైడ్ బై సైడ్ ప్రతిరోజు ఒక ఆర్సి సాల్వ్ చేసి ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్, దట్ అది మ్యాథ్ అయినా ఉండొచ్చు, లేకపోతే డిఐ అయినా ఉండొచ్చు, లేకపోతే లాజికల్ రీజనింగ్ అయినా ఉండొచ్చు. దిస్ ఇస్ ఆర్ ప్లాన్ ఫర్ ఫస్ట్ 20 days ఫర్ పేపర్ 1 అయిందా. పేపర్ 2 లో మనము బేసిక్స్, బేసిక్స్ అంటే మన జురిస్ప్రుడెన్స్ కోర్ సబ్జెక్ట్, జురిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ లా, మన పబ్లిక్ ఇంటర్నేషనల్ లా, ఈ 4 సబ్జెక్ట్స్ కలిపిస్తే మనకి ఒక 50% ఆఫ్ ద పేపర్ వస్తుంది. 50% మన పేపర్ 2 ఎక్కడి నుండి వస్తుందంటే జురిస్ప్రుడెన్స్, కాన్స్టిట్యూషన్, అడ్మినిస్ట్రేటివ్ లా, ఈ రెండు ఒకటే అనుకోవచ్చు మనము. ప్లస్ మనకి పిఐఎల్, అది పబ్లిక్ ఇంటర్నేషనల్ లా అన్న అది సబ్జెక్ట్ ఉంది కదా. ఈ నాలుగిటిని కలిపిస్తే మనకు 50% అనేది 50% క్వశ్చన్స్ దీని నుండే వస్తాయి. పాస్ట్ ట్రెండ్ అనలైజ్ చేస్తే ఈ 4 చాలా ఇంపార్టెంట్, ఇది మనం ఖచ్చితంగా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనది ఫేజ్ 2. ఫేజ్ 2 ఏమో డే 21 నుండి డే 40 మనము ఫేజ్ 2 అని పెట్టుకొని విల్ బి డూయింగ్ ఎక్స్పాన్షన్. మనం కోర్ బేసిక్స్ నేర్చుకున్నామా, ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేస్తున్నాము, బేసిక్స్ నుండి అడ్వాన్స్ కి వెళ్తున్నాము. అయితే ఇక్కడ మనము రీజనింగ్ స్కిల్స్, మన డిఐ ఇంటర్ప్రిటేషన్ అండ్ టీచింగ్ మెథడ్స్ ని తీసుకెళ్ళి యూ కెన్ యాడ్ ఆన్ మ్యాథ్ అండ్ యువర్ డిఐ ఇంకా లాజికల్ రీజనింగ్. ఇంకా మనకి హైయర్ ఎడ్యుకేషన్ అని ఒక థియరిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది, నేను యాడ్ చేయలేదు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా మనకు లాజికల్ రీజనింగ్ లో ఇండియన్ లాజికల్ రీజనింగ్ అదొకటి ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ మనము కొంచెం డెప్త్ లో వెళ్ళాలి. బికాస్ డిఐ, మ్యాథ్ ఇంకా లాజికల్ రీజనింగ్ స్కోరింగ్ పార్ట్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దాంట్లో షార్ట్ మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో మనం ఇక్కడ 21 to 40లో మనము అడ్వాన్స్ లెవెల్ వెళ్ళాలి, కొంచెం డెప్త్ లో, ఇంకా కొంచెం టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ వి షుడ్ ఎక్స్పాండ్ అవర్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. మనం 20 days లో నేర్చుకున్న బేసిక్స్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ కొన్ని టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలా, డెప్త్ లో వెళ్ళాలా. అడ్వాన్స్ లెవెల్ ప్రిపరేషన్ విల్ బి డూయింగ్ ఫ్రమ్ 21st day to 48th day. దెన్ కమింగ్ టు పేపర్ 2, వీ షుడ్ ఫోకస్ ఆన్ యువర్ ఇంటర్నేషనల్ లా. ఇది చాలా ఇంపార్టెంట్. దీని నుండి ట్రీటీస్ ట్రీటీస్ ని ఏ ట్రీటీ ఎప్పుడు వచ్చింది, జెనెవా ట్రీటీ ఎప్పుడు వచ్చింది, వినమ్ ట్రీటీ ఎప్పుడు వచ్చింది, అవన్నీ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ లా నుండి అడుగుతారు. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ అంటే మనకు వచ్చిన ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ ఏమేమి వచ్చాయి పాస్ట్ లో, ఇంకా ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఎక్కడి నుండి అయినా అడిగి దే కెన్ ఆస్క్ యూ టు సాల్వ్ ఇట్ ఇన్ సిరీస్. 1950లో ఏదొచ్చింది, 1927లో ఏదొచ్చింది, అది మనం సీక్వెన్స్ లో పెట్టాలి. అలాంటివి అడగొచ్చు. కరెంట్ అఫైర్ అంటే ఎగ్జిస్టింగ్ లీగల్ న్యూస్ ఏం నడుస్తుంది, కొత్త జడ్జ్మెంట్స్ ఏమొచ్చాయి, కొత్త అమెండ్మెంట్స్ ఏమొచ్చాయి, అవన్నీ కరెంట్ అఫైర్స్ అనొచ్చు, దీన్ని లీగల్ అఫైర్స్ అనొచ్చు. ఇది మనం కవర్ చేసుకోవాలి. ప్లస్ చిన్న చిన్న యాక్ట్స్ ఉంటాయి, కంపెనీ లా అయినా, కాంట్రాక్ట్స్ యాక్ట్ అయినా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ అయినా, ఇలాంటి చిన్న యాక్ట్స్ మనము 21 day to 40 day లో కవర్ చేయాలి. ఇది ఇంటర్నేషనల్ పబ్లిక్ లా ఇస్ మ్యాండేటరీ. ఇది 20 day లో అంటే ఫస్ట్ 20 days వీ షుడ్ లెర్న్ ఇట్, అండ్ 21 to 40 వీ షుడ్ గెట్ ఇన్ టు డెప్త్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా. ఇప్పుడు మన వీక్ 4, అది మన 41st day నుండి 50th day ప్యూర్లీ మనము మాక్స్ తీయాలా, ప్రాక్టీస్ చేయాలా, ప్రీవియస్ ఇయర్స్ ఎంసీక్యూస్ మీద ఫోకస్ చేయాలా. అంటే 3 hours మనకు టైం ఉంటే 3 hours లో ఒక మాక్ ఎట్లయినా మనం కంప్లీట్ చేయాలా, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలా.
మన వీక్ ఏరియాస్ ఏమున్నాయి? ఒకవేళ నాకు మ్యాథ్ రాదు. అయితే నా వీక్ ఏరియా మ్యాథ్ దాన్ని ఫోకస్ చేసుకుంటూ దాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా? 3 అవర్స్ ఎలా నేను నా థియరీ యాజ్ వెల్ యాజ్ నా ప్రాక్టికల్ క్వెషన్స్ లైక్ మ్యాథ్స్ ఇంకా డిఐ ఎలా సాల్వ్ చేస్తానో ఆ టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలి. 3 అవర్స్ లోపలనే నేను అన్ని థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ కంప్లీట్ చేసేటట్టు టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలా. ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్స్ ని అనలైజ్ చేసేసి ఏ పర్టికులర్ సెక్షన్ నుండి చాలా క్వెషన్స్ అడిగారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రీసెర్చ్ లో తీసుకుంటే టైప్స్ ఆఫ్ రీసెర్చ్, అన్ఎథికల్ రీసెర్చ్ అంటే ప్లెజరిజం లో 10% అంటే ఎంత పనిష్మెంట్ ఉంటది. అలాంటి క్వెషన్స్ చాలా టైమ్స్ రిపీట్ అవుతాయి. మన హైయర్ ఎడ్యుకేషన్ లో ఎన్ఈపి 2020 నుండి చాలా క్వెషన్స్ వస్తాయి. అలా మనము మన పాస్ట్ క్వెషన్స్ ప్యాటర్న్ అనలైజ్ చేసుకోవచ్చు. ఎర్రర్ లాగ్ అంటే ఇప్పుడు పాస్ట్ లో నేను మ్యాథ్ లో పర్సంటేజ్ లో తప్పు చేశానంటే దాన్ని కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలా ఎర్రర్ లాగ్ మెయింటైన్ చేసుకొని ఈడ నేను వీక్ ఉన్నాను, ఇది నేను మిస్టేక్ చేశానని దాన్ని యూ కెన్ కరెక్ట్ ఇట్ డౌన్. దెన్ కాన్సెప్ట్ క్లారిటీ చెక్. నాకు ఇది వచ్చా రాదా అది మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మాక్ టెక్స్ట్ మాక్ టెస్ట్ ఇచ్చి నేర్చుకుంటారు. సో ఆ కాన్సెప్ట్ క్లారిటీ మీకు ఉందా లేదా మీరు పీవైక్యూ పెట్టించుకొని మాక్స్ ఇస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు మనము వీక్లీ ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ 20 డేస్ మండే టు థర్స్డే కొత్త టాపిక్స్ చదువుకుంటాము. ఫ్రైడే రోజు దాని క్వశ్చన్స్ పీవైక్యూస్ అవన్నీ టెస్ట్ చేసుకుందాము. సాటర్డే సండే మీరు రివైజ్ చేసుకొని మాక్ టెస్ట్ పెట్టుకోవచ్చు. అలా ఎవ్రీ వీక్ 7 డేస్ ఒక షార్ట్ గోల్స్ పెట్టుకోండి. అంటే ఎవ్రీ 7 డేస్ 5 డేస్ యుల్ బి స్టడీ ద కాన్సెప్ట్. 2 డేస్ లో పీవైక్యూస్ పెట్టుకోవాలా, మాక్ టెస్ట్ పెట్టుకొని ఏం తప్పు పోతుంది ఏం కరెక్ట్ పోతుంది, ఇది నాకు వచ్చు ఇది నాకు రాదని డిఫరెన్షియేట్ చేసుకోవాలి. సో ఎవ్రీ వీక్ మేక్ షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా అంటే ఈ వీక్ నేను ఈ 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవాలా పేపర్ 1 లో, పేపర్ 2 లో ఈ 3 యూనిట్స్ కంప్లీట్ చేసుకోవాలా. దాని తర్వాత ఈ 5 డేస్ లో నేను అంతా చదువుకున్నది సాటర్డే సండే రోజు నేను పీవైక్యూస్ ప్రాక్టీస్ చేసేసి ఒక ఫుల్ లెంత్ మాక్ అంటే 150 క్వశ్చన్స్ 50 క్వశ్చన్స్ ఫ్రమ్ పేపర్ 1 అండ్ 100 క్వశ్చన్స్ ఫ్రమ్ పేపర్ 2 పెట్టుకొని ఐ సీ నా అక్యూరసీ లెవెల్ ఎంత ఉంది, నాకు 300 నుండి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. ఒకవేళ 200 క్రాస్ అవుతుందంటే యు ఆర్ వెరీ వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద ఎగ్జామ్. ఒకవేళ 150 వస్తుందంటే కొంచెం ఇంకా మీరు కష్టపడి 200 వరకు తెచ్చుకోవాలి. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ మేక్ ప్లాన్. ఇంకా మనము ఈరోజు ఒకవేళ మీ వీక్లీ ప్లాన్ నడవలేదు, లేకపోతే ఏదైనా మీకు ఎమర్జెన్సీ వర్క్ వచ్చింది అనుకోండి, వాట్ యూ కెన్ డూ ఇస్ ఇవాళ నాది బ్యాక్లాగ్ ఉంటే రేపు నేను ఆ బ్యాక్లాగ్ క్లియర్ చేసి కొత్త దానికి వెళ్తా. ఇప్పుడు నేను ఫ్రైడే నేను చదవలేదు, సాటర్డే రోజు నేను డైరెక్ట్ మాక్కి వెళ్ళాను. సాటర్డే రోజు నేను ఫ్రైడేది ఉన్న బ్యాక్లాగ్ కంప్లీట్ చేసేసి అప్పుడు ఐ స్టార్ట్ విత్ PYQs. So we can do that. Then key resources. What I'll suggest you is పేపర్ 1 కోసం కేవీఎస్ మదాన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. కానీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ యూ కెన్ పర్చేస్ ఎనీ నోట్స్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టాప్ ర్యాంకర్స్ అయినా అలాంటివి నోట్స్ చేసుకోండి. లేకపోతే మీ ఓన్ షార్ట్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి. పేపర్ 2 కి అరిహాండ్ బుక్ చాలా బాగుంటుంది. దాంట్లో ఎంసీక్యూస్ కూడా బాగుంటుంది. లేకపోతే డైరెక్ట్ బేరాక్ నుండి చదువుకుంటూ పీవైక్యూస్ పెట్టుకోండి. పీవైక్యూస్ లేకపోతే మాక్ టెస్ట్ పెట్టుకోండి. సో మీకు బేరాక్స్ లో నుండి లీగల్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ మీద ఫోకస్ చేయండి. దెన్ డైరెక్ట్లీ అటెంప్ట్ పీవైక్యూస్. సో కేవీఎస్ మదాన్ ఇస్ రియలీ గుడ్ ఫర్ పేపర్ 1. ఇక్కడ నుండి మీరు అంటే ఈజీ లాంగ్వేజ్ లో పేపర్ 1 కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ పీవైక్యూస్ కూడా దొరుకుతుంది కేవీఎస్ మదాన్ లో. సేమ్ యాజ్ అరిహాన్ పేపర్ 2 లా, అది కూడా చాలా ఈజీ లాంగ్వేజ్ లో ఉంటుంది. దాంట్లో చాలా పీవైక్యూస్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. బేర్ యాక్ట్స్ ఏమో మీకు మీ పర్టికులర్ కాన్సెప్ట్ ని చాలా క్లియర్ గా చేస్తుంది. సో యూ కెన్ ఆల్వేస్ రెఫర్ టు బేర్ యాక్ట్స్ ప్రయారిటీ. అండ్ దెన్ అడిషనల్ హెల్ప్ కోసం అరిహాన్ మీ వర్క్ ని చాలా ఈజీగా చేసేస్తుంది. అయితే దీస్ టూ ఇస్ రికమెండెడ్ బై మీ. సో కమింగ్ టు ద కీ ఎగ్జామినేషన్ స్ట్రాటజీ, వాట్ స్ట్రాటజీ ఐ విల్ రికమెండ్ యూ ఇస్ మీరు ఇవాళ చదువుకున్నది ఇవాళ రాత్రిపూట ఒకసారి రివైజ్ చేసుకొని డే 1 అంటే ఇవాళ ఫస్ట్ డే నేను నేర్చుకుంది చదువుకుంటాను, రాత్రిపూట రివైజ్ చేసుకుంటాను. డే 5 ఫిఫ్త్ డేలో మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేసుకోవాలి.
అలానే మళ్ళా సెవెంత్ డేలో నేను దాన్ని మాక్ పెట్టించుకోవాలి. అంటే ఇవాళ చదివింది నేను సెవెంత్ డేలో సండేనో సండే ఫర్ ఎగ్జాంపుల్ మనం మండే స్టార్ట్ చేస్తే సండే రోజు మనం మాక్ పెట్టుకుంటాము. ఎవ్రీ ఫిఫ్త్ డే మనం చదవాలా. ఫస్ట్ డే నుండి ఫోర్త్ డే వరకు మనం ఏం చదివాము. అంటే మండే స్టార్ట్ చేస్తే ఫ్రైడే రోజు అంత ఒక రీక్యాప్ ఉండాలా. ఇంకా మండే చదివింది మండే రాత్రి పూట ఒక క్విక్ రివిజన్, ట్యూస్డే చదివింది ట్యూస్డే రోజు ఒక క్విక్ రివిజన్. అలా వీ నీడ్ టు కీప్ ఆన్ రివైజింగ్ ఇట్. అప్పుడు మీరు చాలా లాంగ్ టర్మ్ వరకు రీటైన్ చేయొచ్చు. ఇలా మనము 3 టైమ్స్ రివిజన్ చేసుకుంటాము. అదే చదివిన రోజే రాత్రిపూట ఒకసారి రివైజ్ చేసేసి, ఫిఫ్త్ డే మొత్తం వీక్‌లో ఏం చదివామో అది ఒకసారి రివైజ్ చేసేసి, సెవెంత్ డే మనము మాక్ పెట్టుకుందాము. దిస్ ఇస్ ద బెస్ట్ స్ట్రాటజీ టు రిటైన్ యువర్ కాన్సెప్ట్. దెన్ యూ కెన్ మేక్ అ మిస్టేక్ ట్రాకర్. అంటే నేను ఇది తప్పు చేశాను. ఐ షుడ్ నాట్ రిపీట్ ఇట్ ఇన్ ఎగ్జామ్. అది మనది ఎర్రర్ ట్రాకర్ అని చెప్పొచ్చు. ఆ ట్రాకర్ లో మ్యాథ్ లో నాకు పర్సంటేజ్ లో చాలా కష్టం అవుతుంది. సో ఐ రైట్ ఇట్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ రిసర్చ్ లో నాకు నల్ హైపోథెసిస్ అర్థం కాలే. అది ఐ నోట్ ఇట్ డౌన్. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ స్టడింగ్ అగైన్, రివైజింగ్ అగైన్, నేను ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ని కొంచెం మంచిగా చదువుకుంటాను. సో ట్రాకర్ ఇస్ నెసెసరీ. మళ్ళీ మనము ఒక ఫుల్ మాక్ అంటే 150 క్వశ్చన్స్, పేపర్ 150 క్వశ్చన్స్, ఇంకా పేపర్ 200 క్వశ్చన్స్ ఎట్లయినా ఎగ్జామ్ ముందు చెయ్యాలా, సాల్వ్ చేయాలా. 3 ఫుల్ మార్క్స్ యూ షుడ్ ప్రిపేర్. దెన్ ఏం లేదు, ఓవర్ థింక్ చేయకుండా మన ఆర్గనైజ్డ్ నోట్స్ మెయింటైన్ చేసుకొని షార్ట్ నోట్స్ సైడ్ బై సైడ్ చేసేసుకోండి. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. యూ షుడ్ ఎంత అవుతే అంత ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్ అంటే పీవైక్యూస్ ఉంటాయి కదా, అది సాల్వ్ చేయండి. దానివల్ల యూల్ అండర్స్టాండ్ వాట్ ప్యాటర్న్ దే ఆర్ ఫాలోయింగ్. So that's how you can complete your 50 days PG set study plan. This 2025, you can do it and you can crack it. You will do this time. మీకు ఇది నచ్చితే ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Follow Legit Law by Priya, and I'll be soon getting more videos like this. Stay connected.